శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఓటీటీలో ప్లే చేయాల్సిన కంటెంట్‌కి కూడా సెన్సార్ వస్తుంది. కేంద్రం దీనిపైన ఆలోచన చేస్తుంది అనేది వినిపిస్తుంది సార్. ఇది ఎప్పుడు రాబోతుంది? మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రస్తుతానికైతే ఓటీటీలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలకు సంబంధించి అంటే పూర్తి నిడివి సినిమాలు చాలా సందర్భాల్లో సెన్సార్కి వెళ్ళి అక్కడ కట్స్ పడి ఆ కంటెంట్ థియేటర్కి ఇబ్బంది అవుతుంది అని సెన్సార్ ఆపేసిన సినిమాలు అవన్నీ తీసుకొచ్చి ఓటీటీలో తోసేస్తున్నారు. ఈ తోసేస్తున్నటువంటి సినిమాలు జనం కన్జ్యూమ్ చేస్తున్నారు. మొన్న సట్లెజ్ అనేటువంటి సినిమాని యాక్చువల్గా అది సెన్సార్ వాళ్ళు భారీ కోతలు విధించారు. దానికి 100కి పైన కట్స్ చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఆ సినిమా తీసుకొచ్చి ఓటీటీలో పెట్టారు. ఓటీటీలో కూడా అభ్యంతరకరమని నేరుగా ప్రభుత్వానికి న్యాయస్థానాలకి విన్నవించుకుని మొత్తానికి దాన్ని ఆ ప్లాట్ఫామ్ నుంచి తీయించగలిగారు. ఈ తీయించటం అనేది ఒక రకంగా సమాచార అంటే మనకి ఒక ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి ఒక స్వేచ్ఛ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఒక వెసులుబాటు ఉంది కాన్స్టిట్యూషనల్గా, చట్టపరంగా. ఆ వెసులుబాటు మీద కాలేసి తొక్కటం అని చాలామంది మాట్లాడుతున్నారు. స్టిల్ నడుస్తోంది ఆ చర్చ. సట్లెజ్ సినిమాని అలా ఎలా తీసేస్తారు మీరు అని. అంటే అందులో ఏవైనా దుర్మార్గమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సమాజానికి హాని చేసే కంటెంట్ ఉందా అంటే అదేం లేదు దానిలో. అంటే బూతుకు సంబంధించి బూతు అంటే న్యూడిటీ అని, ఆ న్యూడిటీకి సంబంధించిన కంటెంట్ ఏమీ లేదు ఆ సినిమాలో. సమాజాన్ని పెడదోవ పట్టించేటువంటి వికృత ఆలోచనలు కూడా లేవు. వాళ్ళు ఒక చరిత్రలో పంజాబ్లో జరిగినటువంటి ఒక సందర్భంలో జరిగినటువంటి కొన్ని ప్రభుత్వ ప్రాయోజిత హత్యల నేపథ్యంలో నడుస్తుంది ఆ కథ. ఇది బయట ప్రపంచానికి తెలియటం ప్రభుత్వాలకు ఇష్టం లేక దాన్ని ఆపారు సినిమాని. ఇలా ఆపిన సినిమాలు అనేకం ఉన్నాయి. కిస్సా కుర్సీకా లాంటి సినిమాలు అనేకం రిలీజ్ కాకుండా ఆగిపోయినాయి. కాబట్టి ఈ పద్ధతి ఎన్టీ రామారావు గారి బొబ్బిలిపులు కూడా 6 నెలల పైన ఆగింది సెన్సార్లో. అలాగే ఆయనే తీసినటువంటి తాతమ్మ కళ సినిమా కూడా ఆగింది సెన్సార్లో పడి చాలా కాలం. అంటే ఒకసారి కొన్ని కట్స్తో సినిమా రిలీజ్కి అనుమతి ఇచ్చారు, రిలీజ్ అయింది. 50 రోజుల తర్వాత అసలు ఆ సీనే ఉండకూడదు అన్నారు. సినిమాని బ్యాన్ చేశారు. ఆ సీన్ టోటల్గా కట్ చేసి అక్కడ ఆ ప్లేస్లో 2 పాటలు పెట్టి మళ్ళీ రిలీజ్ చేశారు. అప్పుడు జనం చూశారు ఆ సినిమాని. కాబట్టి ఇలాంటి దెబ్బలు ఉన్నాయి తెలుగు సినిమా చరిత్రలో కూడా. ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంటంటే ఈ ఓటీటీలోకి వచ్చేటువంటి కంటెంట్ని కూడా కంట్రోల్ లేకపోతే, అంటే ఇప్పటికే ఒక విమర్శ ఉంది. ఓటీటీకి సెన్సార్ లేకపోవడం వలన దానిలో బూతులు ధారాళంగా వాడేస్తున్నారు. డైలాగ్ పరంగా వస్తున్నటువంటి బూతు ఇబ్బంది కలిగిస్తోంది. అంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చుని సినిమా చూస్తుంటే ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఆ వాయిస్ తగ్గింది గతంతో పోలిస్తే. ఈ మధ్యకాలంలోనే వెంకటేష్ గారు చేసినటువంటి ఒక వెబ్ సిరీస్లో భాషని కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే వెంకటేష్కి ఇంకా డ్రాయింగ్ రూమ్ ఇది ఉంది. డ్రాయింగ్ రూమ్ సెలబ్రిటీగా ఆయనకు ఒక ప్లేస్ ఉంది. అందుకని ఇప్పటికీ ఆయనకు సంబంధించిన సినిమాలు కానీ, ఆయన చేసేటువంటి సినిమాలకు కానీ డ్రాయింగ్ రూమ్ వరకు ఒక ఇది ఉంది, దానికి ఒక గౌరవం. ఆ గౌరవంతో డ్రాయింగ్ రూమ్లో టీవీలు చూద్దాం అనుకున్న వాళ్ళకి అందులో ఆయన క్యారెక్టర్ వాడినటువంటి ఆ డైలాగుల్లో వాడినటువంటి బూతులు ఇబ్బంది కలిగించినాయి. దాంతో ఏమిటి గొడవ, ఓటీటీకి వచ్చేసరికి ఇలా మారాడేంటి ఈయన అన్నారు. ఇప్పుడు ఇలాంటివి పరిహరించడానికి, అలాగే సత్లజ్ లాంటి సినిమాల్లో చేసినటువంటి రాజకీయ విమర్శని పరిహరించడానికి ఇక్కడ కూడా ఒక కత్తెర వ్యవస్థ కావాలి అని భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. రెండోది, ఈ ఓటీటీలో అప్లోడ్ చేసేటువంటి కంటెంట్ మీద కూడా ఒక నిఘా ఉండాలి. లేకపోతే ఏది పడితే అది పెట్టిన తర్వాత అది తప్పు అని చెప్పి అప్పుడు చర్యలు తీసుకుని అప్పుడు నెగోషియేషన్స్ జరిగి అంతిమంగా నిర్ణయం అమలుకి నోచుకునే టైంకి దాన్ని డౌన్లోడ్ చేసేస్తున్నారు. చేసి ఇంటర్నెట్లో రకరకాల ఏరియాలకి పంపిణీ చేసేస్తున్నారు. ఇది ఇబ్బందికరం. అది అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ముందే ఆ కంటెంట్కి సంబంధించిన ఒక నిఘా వ్యవస్థ పనిచేసి
నిగ్గు తేల్చిన తర్వాతే రిలీజ్కి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే విడుదల చేయాలి తప్ప థియేట్రికల్ రైట్స్కి ఒక అప్రూవల్ వచ్చింది కాబట్టి గ్రాంటెడ్గా తీసుకుని రిలీజ్ చేస్తే కుదరదు. దీన్ని స్పష్టంగా ఓటీటీలో ఏ కంటెంట్ అయితే పెట్టబోతున్నారో ఆ కంటెంట్ని బోర్డుకు చూపించి వారి అనుమతి పొందిన తర్వాతే పెట్టాలి. లేకపోతే మీరు ఏది పడితే అది పెట్టేసి అది గొడవలు అయిపోయి అది మా మెడకు చుట్టుకుని మీరు కనీసం ఆ ఏరియాలో దృష్టి కూడా పెట్టట్లేదని తిట్టి ఎందుకు వచ్చిన గొడవ అని మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛలు ఇవన్నీ పక్కకి నెట్టేసి అంటే మాకు మా ఉనికికి ఇబ్బంది కలిగించినటువంటి కంటెంట్ మార్కెట్లోకి వెళ్లకుండా చూసుకోవడానికి మేము టోల్ గేట్ పెడుతున్నాం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ టోల్ గేట్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదైతే అణిచివేత పద్ధతి. చాలా స్పష్టంగా ఇప్పుడు ఓటీటీలకు సెన్సార్ పెడుతున్నాము అంటే పెట్టడం మాత్రమే కాదు, దానికి సంబంధించి ఒక కమిటీని వేస్తున్నాం. ఆ కమిటీ పర్యవేక్షణలో థియేటర్లు వ్యవస్థలు నడుస్తాయి. ఇలాంటివన్నీ నిర్ణయాలు చెప్పడం అనేది ఖచ్చితంగా అది భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడే. ఈ సెన్సార్ అనేది వాళ్ళు జస్ట్ సాకుగా చెప్తున్నారు కానీ మేము యాక్సెప్ట్ చేసిందే ప్రజలకు చూపించాలి. అంతకు మించి మీరు ఇంకో లైన్ తీసుకుంటే క్షమించం. అంటే ప్రభుత్వానుకూల బయట ప్రభుత్వం ప్రచారం చేస్తున్నటువంటి భావజాలానుకూల కంటెంట్ మాత్రమే ఓటీటీలోకి రావాలి అనేటువంటి ఒక నిబంధన తీసుకురావటం ద్వారా ఇప్పుడు టాలీవుడ్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్ వరకు అనేక మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రకరకాల కొత్త విషయాలు, జీవితంలో వచ్చిన కొత్త వైరుధ్యాలు, వీటి మీద కథలు తయారు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సెన్సార్లు వచ్చేసి ఈ నియంత్రణ మొదలైపోతే వీళ్ళందరూ అనాథలైపోతారు. అందుకని కొత్త కంటెంట్కి ఇది ఇబ్బందికరం. ఇది మానేసి పాత పద్ధతిలోనే వెళ్ళిపోవటం అనేది బెటర్ తప్ప ఇది క్రియేటివిటీని ఇబ్బంది పెట్టే నిర్బంధంగా మారే అవకాశం ఉంది. దీన్ని మరి జనసేన వాళ్ళు కూడా అందరూ పట్టించుకోవాలి. పట్టించుకుని మాట్లాడాలి ఓపెన్గా. ఏమిటి సెన్సార్ గొడవలు, కేంద్ర ప్రభుత్వం ఈ చొరవ ఏంటి, తెలుగుదేశం కావచ్చు, మిత్రపక్షాలు అలాగే శత్రుపక్షాలు అన్నీ కనుక పట్టించుకుని మాట్లాడితే కొంతవరకు వెనక్కి తగ్గే ఛాన్స్ అయితే ఉంది.